తెలంగాణలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను వివరిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టతనిచ్చారు. ఆయన చెప్పినట్లే బడ్జెట్ అంటే కేవలం అంకెల గణన మాత్రమే కాదు, ఇది ప్రజల జీవన విధానాన్ని, సొసైటీకి సంబంధించిన ఆశయాలను ప్రతిబింబించే ఒక మార్గదర్శక పత్రమని అన్నారు. గత ప్రభుత్వాల మాయమాటలతో ఏర్పడిన అస్పష్టతకు భిన్నంగా ఈ బడ్జెట్ పూర్తి పారదర్శకతతో వాస్తవమైన ఆర్థిక ఆధారాలపై రూపుదిద్దింది. ఆర్థిక ఒత్తిడిలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య రంగాలకు బడ్జెట్లో పెద్దపీట కేటాయించడం ప్రత్యేకంగా పేర్కొన్నారు. తలసరి ఆదాయం, రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు కాగా వృద్ధి రేటు 10.2%. దేశ తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు కాగా వృద్ధి రేటు కేవలం 6.9%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,99,356 రూపాయలు ఎక్కువ, అంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉంది.